పేపర్ లీక్లు, నిరుద్యోగం, విద్యార్థుల సమస్యలపై పట్నాలో ఆర్జేడీ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ నేతృత్వంలో లోక్ భవన్ ముట్టడికి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఆర్జేడీ కార్యకర్తలు బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించగా జల ఫిరంగులతో చెదరగొట్టారు. లోక్ భవన్ కు వెళ్తున్న తేజస్వి యాదవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక వాహనంలో స్టేషన్ కు తరలిస్తున్నారు. శాంతియుతంగా మార్చ్ చేపడుతుంటే పోలీసులు తమను అడ్డుకున్నారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. విద్యార్థి సమస్యలను లేవనెత్తుతుంటే సమ్రాట్ చౌదరి ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. జైళ్లకు వెళ్లడం తమకు కొత్త కాదని చెప్పారు. తేజస్వి యాదవ్ ను స్టేషన్ కు తీసుకెళ్తున్న వాహనాన్ని ఆర్జేడీ కార్యకర్తలు అడ్డుకున్నారు. బస్సుపైకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాతీయ జెండాను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. నిరసన ప్రదర్శనలో తేజస్వి యాదవ్ సోదరి మీసా భారతి కూడా పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము లోక్ భవన్ కు వెళ్తామని ఆమె అన్నారు.